హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మా ఫ్రెండ్ ప్రియదర్శిని గారి ఇంట్లో సుందరకాండ పారాయణం చేశారండి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజుకు ఒకరింట్లో చేస్తారు. ఈరోజు మా ఎదురింట్లో చేశారు. పారాయణం చేశాక అందరికీ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. ప్రసాదం ఏం చేస్తున్నారు ప్రియదర్శిని గారు అంటే పులిహార, కేసరి, శనగలు అని చెప్పారు. పులిహార ప్రసాదం నేను చేస్తాను చెప్పాను. స్వామి కోసం మామిడికాయ పులిహార చేశాను. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేయొచ్చండి. పులిహారకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇవన్నీ ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు. 1 కేజీ రైస్కి కొలతలు ఇవన్నీ. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా రైస్ని పొడి పొడిగా వండేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఆరితే బాగుంటుంది అనమాట. కిలో రైస్కి ఒక 5 పుల్లటి మామిడికాయలు, 5 కానీ 6 కానీ, 6 కాయలు తురిమేసి పెట్టుకున్నాం అనుకోండి. కొంచెం ఎక్కువైతే కనుక తీసేసేయచ్చు, సరిపోతే వేసేసుకోవచ్చు. పులుపుని బట్టి అనమాట. ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 వరకు వేసుకోవాలండి. కేజీ రైస్తో వండిన అన్నానికి 1.5 కప్పుల ఆయిల్ వేసుకుని 3/4 కప్ శనగపప్పు, 3/4 కప్ మినపప్పు, 1 కప్పు పల్లీలు, 15 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ఇంగువ, 50 గ్రాముల అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పులిహార కలిపేటప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే అప్పుడు కొంత కలుపుకోవచ్చు. ఆవాలను చిటపటలాడించి తురిమిన 6 పచ్చిమామిడికాయల తురుము వేసి 2-3 మినిట్స్ వేయించి రైస్లో వేసి కలిసేటట్లు కలిపేసుకోవాలి. 3/4 కప్పు నువ్వుల పొడి వేసేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. కరివేపాకు తిరగమాతలో వేసుకోవాలి. మళ్ళీ పచ్చిది కూడా అన్నంలో కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంతేనండి, పులిహార అయిపోయింది. మొత్తం బాగా కలిసేటట్లు కలిపేసుకొని స్వామికి నివేదన చేసి భక్తులందరికీ పంచిపెట్టడమేనండి. ఇంతే. ఇంకా ప్రసాదాలన్నీ ఎలా ప్యాక్ చేస్తున్నారో చూడండి. వచ్చిన భక్తులందరికీ పంచిపెట్టడానికి ప్రసాదాలు ప్యాకింగ్ చేస్తున్నారు. ఏమేం ప్రసాదంగా పెట్టారంటే టుగో బాక్సుల్లో పులిహోర, కేసరి. ఆంజనేయ స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం కదండి. అవి లీలగారు స్పెషలిస్ట్ అనమాట. అందులో ఆవిడ చేసుకొచ్చారు. ఆ డిజైన్ కూడా లీలగారు వేసి తెచ్చారండి. మైదా పిండి సగ్గుబియ్యంతో చేస్తారంట. అసలు ఎంత బాగా చేశారో. అది దానికి చుట్టూతా దీపాలు వెలిగిస్తే చాలా చాలా అందంగా ఉంది. పీఠికాసు సంస్థితా అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః రూపసల్లాపశీలేన యుక్తగీతార్థభాషిణా దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయినా వ్రతాభిరత సంసుప్త ఉపసంలాప సక్షసేశ్వరః ఘోషే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృషః సరాక్షసేంద్ర సుసుభే తావి పరివృత స్వయం కరేణుభిర్యధారణ్యే పరికీర్ణో మహాద్విపక్షః తత్ర న్యస్తాని మాంసః రౌక్షేషు చ విశాలేషు భాజనేషు అష్టభక్షో వత్సలాయుతాన్ సల్యాన్ మృగమయూరం చ హనుమానసమైషతమిమోదకం సాక్షిషేవే పవనాత్మజం సీతాం పూర్ణచంద్రనివాననం శోకహారైవ మారుతాత్మజః సదరసావిదూరస్థ రాక్షసీర్భో లంబోదరపయోదరం కృష్ణ సాయి అంత భక్తి
ఏంటి దండం పెట్టుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.